నాకెంతో మంది ఉన్నారన్న, నాకు ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి. నేను మళ్ళీ అవి కూడా అమ్ముకొని నా పార్టీ నేను బ్రతికించుకుంటా, నేను గెలిపిస్తా అన్న. 2 లక్షల మెజారిటీతో నేను గెలిపిస్తా అని నేను తెలియజేస్తున్నా. తల్లి సోనియమ్మ, మా తెలంగాణని ఇచ్చినావు, మా తల్లివి నువ్వు. ఎన్నో కష్టాలకి వెళ్ళి ఎంతోమంది రాక్షసుల మీదకి వెళ్ళి నడిచొచ్చి ఎంతమంది అడ్డం పడ్డా మా తెలంగాణని ఇచ్చిన తల్లి సోనియమ్మ. ఇవాళ కడుపుకోత తెలంగాణ, ఒక ఆడపిల్ల కడుపుకోత నీకు ఒక్కదానికే తెలుసమ్మా. ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, మీ బిడ్డను, మీ చెల్లెను, మీ ఆడబిడ్డను మీరు అంగీకరించి మీరు టికెట్ ఇస్తారని నేను ఆశపడి నేను పెద్దపల్లి పార్లమెంట్ నుండి నేను అప్లై చేసుకున్నా. ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తారు మీరు. రేవంత్ అన్న నాయకత్వంలో, ప్రేమ్ సాగర్ అన్న నాయకత్వంలో, శ్రీధర్ బాబు అన్న గారి నాయకత్వంలో, మక్కన్ సింగ్ అన్న గారి నాయకత్వంలో, అక్కడి నుండి పెద్దపల్లి అన్న ఆ అన్న నాయకత్వంలో నేను పనిచేస్తున్నా. వాళ్ళని అడగండి అన్న, నేను ఎంత కష్టపడుతున్నా. వెంకటస్వామి, వెంకటస్వామి అన్న, వినోద్ అన్న, వాళ్ళందరిని అడగండి. భవన్ అంటే పెట్టిన పేరు, చాలా కష్టపడే తత్వం, పార్టీ అంటే ప్రాణం తీసుకునే తత్వం. ఇవాళ నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను పార్టీలకు వచ్చిన నా పిల్లల ముఖం చూడలేదు. నేను పార్టీకి కష్టపడి పార్టీని బ్రతికించిన, జెండా మోసిన, కండు వేసుకున్నా, చాలా కోట్లు పెట్టుకున్నా. నన్ను మీరు చేరదీస్తారని అన్న రేవంత్ అన్న, మీ అపాయింట్మెంట్ కోసం ఎన్నోసార్లు వచ్చిన, కానీ నన్ను ఎవరు కలవనీయలేదు. మీతోని నేను 5 నిమిషాలు మాట్లాడాలని నాకు ఆశ ఉందన్న. వెడమ బొజ్జు కోసం నేను చాలా కష్టపడ్డా. వెడమ బొజ్జుని అడగండి, వినోద్ గారిని అడగండి. నేను చాలా కష్టపడ్డా. నా కోసం మీరు అడగండి. దయచేసి నాకు పెద్దపల్లి పార్లమెంటు టికెట్ నాకు ఇవ్వండి. నేను గెలిపించుకుంటా. ఎమ్మెల్యేలు అందరూ నా పక్షాన ఉన్నారు. నేను ఒక మాదిగ బిడ్డనన్నా, నన్ను చేరదీయండి. నాకు 2 ఆడపిల్లలన్నా, మీరు టికెట్ ఇస్తారని నేను ఆశపడుతున్నా. జై కాంగ్రెస్. మీరు ప్రధానంగా ఒకటి అంటున్నారు, అక్కడ ఇప్పటికీ మలలకే టికెట్ ఇస్తూ ఉన్నారు, ఈసారి మాదిగలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. అసలు మీ ప్రధానంగా మీ టికెట్ ఆపుతుంది ఎవరు? నా టికెట్ను ఏ శక్తి ఆపుతుందో నాకు తెలుస్తలేదు. కానీ నా ఓటు బ్యాంకు పెద్దపల్లి పార్లమెంటు 7 నియోజకవర్గాల్లో నా ఓటు బ్యాంకు 4 లక్షల ఓటు బ్యాంకు ఉన్నది. నేను గెలుస్తా. ఇవాళ నిన్న వచ్చిన వాళ్ళకు రేవంత్ అన్న గారు, ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు అన్న, ఇవాళ నిన్న వచ్చిన వాళ్ళకు పార్టీలో స్థానం లేదన్నారు. మరి నేను ఎప్పటి నుండే చేస్తున్నా కదన్నా, నన్ను గుర్తించవచ్చు కదా. నా కోసం ఎవ్వరు చెప్పట్లేదా మీకు? నా వాయిస్ మీరు కనుక్కోవటం లేదా? మీరు వెడమ బొజ్జు గారిని అడగండి అన్న, నా కోసం చెప్తాడు. నేను ఎంత కష్టపడ్డా, నేను ఎన్ని ఆస్తులు ఓడగొట్టుకొని వాళ్ళ రోడ్డు మీద పడ్డా. నా జీవితము నేను చచ్చిపోయేదాన్ని అన్న, మీరు ఉన్నారని, నేను బ్రతికొచ్చినా మీరు నన్ను గుర్తిస్తారని.